తాండల కాలం చేస్తున్నారు. ఒక్క నెల 2 నెలలు 3 నెలలు పోతాయా, 4 నెలలు పోతాయా, 6 నెలల దినమానం 6 నెలల దినమానం అయితే నమ్మడోళ్ళ తండ్రి అయినారు, నమ్మడోళ్ళ తల్లి అయినారు. వాళ్ళే సాగుతున్నారా, వాళ్ళే పెంచుతున్నారా, వాళ్ళే సాగుతున్నారా, వాళ్ళే కడుపులో సల్ల వలకకుండా వచ్చినారు. వాళ్ళ పొట్టలు ఉండరు, తాండలు చేరుకున్నారు. దినాము లంబడోళ్ళు ఆటా మార్గం వెళ్ళిపోతుంది. ఓ నాయన గారు మీరు ఆటా మార్గం వెళ్ళిపోతారు, మేము మీ ఎంత వస్తాము, ఆటా మార్గం చేస్తాము. ఓ ఎక్కడొస్తారో బాగా కొడుకులారా, ఏడు అయినా వస్తాము. మీరు తాండలు ఊక కూర్చోవాలి, మేము లేదు, మాకు మనసు రాదు, మాకు తెలుసు రాదు. అయినా మీ ఎంత వస్తామండి. సరే మంచి మాట రాడి రాయనని 3 కొడుకులు తోలుకొని ఆటా మార్గం వెళ్ళిపోయి ఒక్క దినమాయా, 2 దినాల, 3 దినాలు, 8 దినాలు వద్దాయా. ఇట్లే ఆటా మార్గం తిరిగి వస్తుంది. ఆపదటి దినమందున ఆటా మార్గం పోయింతానా చిన్న కొడుకు చిత్రాంగుడు, బాగా చిత్రాంగ కొడుకు. ఆ కొడుకు అక్క పడ్డము తట్టురా మా ఎక్క పట్నం ఇదే ఉన్నట్టున్నది. దానికి ఒక్కరు సులువు అంటే ఒక్కరు మాకు శుద్ధి చెప్పలేదు ఉండండి అని ఆ కొడుకు అంతే మనసులో పెట్టుకొని తాండకి వెళ్ళి వచ్చా. తాండకి వెళ్ళి వచ్చి ఆ తాండలో ఆ పొద్దు ఉండ్రి తెల్లగా ఎక్క పొద్దు బాగా ఎక్క అన్న సోమరావు నీ కాళ్ళు మొక్కుతా. ఏమి సంగతిరా తమ్ముడా, ఏమి సంగతి లేదు. ఆయన అమ్మడోళ్ళకి పోతే ఇంటికాడు ఉంటారు. నమ్మడోళ్ళకి ఏమంటాడు, ఆయన ఇది కుక్కలు 3 గుర్రాలు ఇస్తారేమో అడుగు. ఒక తాసు వద్దు, ఒక గంట వద్దు, మనం ఏటా మార్గం పోయేస్తామండి. ఏమైనా తమ్ముడు చిన్నోడా, వాళ్ళు ఎట్లా ఇస్తారు గుర్రాలు మనకి, వాళ్ళు ఎట్లా ఇస్తారు కుక్కలు మనకి. ఇయ్యరు తమ్ముడా, చూతావు నువ్వు అడిగి చూడు, ఇస్తే మంచి మాట, ఇయ్యకపోతే దేవుడు ఉండడు. సరే మంచి మాట తమ్ముడా, పోయి అడుగుతాని చక్కగా వచ్చా. ఓ రామానాయకి అని ఏం శుద్ధి ఏమి శుద్ధి లేదు. ఇంకొద్దు మీరు ఇంటికాడ ఉండరు, ఒక 3 గుర్రాలు 5 కుక్కలు మాకు ఇస్తారంటే మేము హఠా మార్గం పోయేస్తాం తండ్రి. గట్టి ఏం తండ్రి అని ఎవరైనా గట్టి పోతాము. పోయేస్తే మంచి మాట, చాలా దూరం పోవద్దండి, పోయి మీరు పొద్దుగుని గారు ఉండొద్దండి. హఠా మార్గం ఒక తాసు వద్దు, ఆడి మన తాడకి రావాలి. సరే మంచి మాట వస్తాము తండ్రి అని అన్నీ 3 గుర్రాలు ఇచ్చి 5 కుక్కలు ఇచ్చి 5 కుక్కలు తీసుకుండి 3 గుర్రాలు తీసుకుండి చక్కగా వచ్చా. ఓ తమ్ముడు ఈరోజు ఏంటన్నాను ఇచ్చినా చూడరా ఇస్తే మంచి మాట. ఇక ఈ తండ్రి ఆఫీస్ అంతా వేసుకొని ఇదంతా ఉన్నాయి బియ్యం పప్పు మరి వాళ్ళకి ఇచ్చి మనం వెళ్ళిపోవడం బాగా తమ్ముడు అని. అప్పుడు 3 గుర్రాల మీద కూర్చొని 5 కుక్కలు పట్టుకొని 3 తమ్ముడు తాండ విడిచి తండ్రి అక్క పట్టణంకి 3 వాడిన ఆ తమ్ముడు మార్గం అంటారు. సాగు పట్టుకుని వచ్చిరి మల్లెపూల తోటకొచ్చి ఆ మంచిగా బాయి కాడ మల్లెపూల తోట కాడ 3 గుర్రాలు కట్టేసుకొని 5 కుక్కలు కట్టేసుకొని
కొడుకుల్లా మంచి నిలబాయి ఏళ్ళు వస్తున్నారు. కొడుకులు తట్టు చూసి బాబా కొడుకులు ఈ సూర్చి కన్నా బిందం ఉన్నది పేరు వికర్చారు. ఎడమ గంటల ఏక చక్రం, కుడి గంటల కుడుకులు, జావరి దురామాణిక్యం, అరికాల రావులభద్రం, పరిషత్తులు వైకుంఠం గలవా పెద్దోడు సోమరావు. ఈ కొడుకులు ఆదేశము రాజ్యము కొడుకులు అడిగి చూద్దామంటని చక్కగా వచ్చింది. ఓ కొడుకుల్లో రాని ఏమి సంగతి తండ్రి, ఏమి సంగతిలా ఇది ఆ ఊరి ఆదేశము అక్కడి నుంచి వచ్చిన. మాది నాయన కౌలస కోట, మౌలస కోట, మా తాత మా నాయన నారాయణరావు, మాయవ్వ సందు, మాయమ్మ దార సిద్ధోజయ కండేరాయ్, శాంబ, నా పేరు సోమరావు, తమ్ముడి పేరు సుమంజరాజు. ఇద్దరికి చిన్నప్పుడు ఇచ్చారు ఈరోజు. మా అక్కడి రూపం బాయమ్మని ఇచ్చినారంట. ఆ ఊరు పట్నము, ఆ పట్నం ఇంకెంత దూరం పట్నం పేరు చెప్పండి మేము వెళ్ళిపోతామని మంది కడిగి కొడుకులు మంది కడిగితే కొడుకులకి మాట అడిగితే ఆ తల్లిగారు చూసి ఏమంటున్నారు, ఓ కొడుకుల్లారా మీ అక్క పట్నం ఇంకెంత దూరం లేదు, ఇది రుకుంబాయమ్మ పట్నం ఉన్నది, ఇదే ఊరు ఉన్నది, ఇదే పట్నం ఉన్నది, ఇదే ఊరు ఉన్నది. తల్లి మొక్కుతాము. మా అక్కకి మీరు చెప్పండి తల్లి, సరే మంచి మాట కొడుకా చెప్తామని తల్లి వాడి నీళ్ళు నీళ్ళు తెచ్చుకొని అక్క ఇంటికి వచ్చింది. కడవలు ఇళ్ళలో పెట్టి ఆ సార్ తల్లి ఇంటికి వచ్చింది. ఆయమ్మ కానీ 9 రోజుల బాధింది. ఆయమ్మ బాయమ్మ గడపలో పుట్టిన ఆయమ్మ అంత బాయమ్మ పుట్టింది. ఆయమ్మ ఇంటికి వచ్చి ఓ తల్లి రుకుంబాయ్ ఏమి సంగతి తల్లి, ఏమి సంగతి లేదు, మీకు ఈ తమ్ముడు ఉంటారు, ముగ్గురు వచ్చినారు, మీ తమ్ముడు గుర్రాలు కట్టేసుకొని కుక్కలు కట్టేసుకొని మా యొక్క రుకుంబాయమ్మ ఊరెంత దూరం ఉండదు, మీ తమ్ముడు అడిగిరి ఇదే ఊరు ఇదే పట్టణం అని నేను చెప్పిన చూడు తల్లి. కాసా నీ తమ్ముడంట, నీ తమ్ముడు దానికి వచ్చినారు, నువ్వంటే వెళ్ళిపో తల్లి కాడక. అప్పుడు రుకుంబాయమ్మ ఇంత బాణి తీసుకొని వేడ కట్టుకొని ఆయమ్మ ఇల్లు విడిచి తమ్ముల తానికి బాగా కళ్ళ చూసి పెద్దవాడు సోమరావు, నడిపివాడు సుమంజరాజ, ఇద్దరికి చిన్నవాడు ముచ్చారు ఈరోజురాజు. ఆ తమ్ముడు తట్టు చూసి ఆ ముగ్గురు తమ్ముడు అక్క తట్టు చూసి దండము మా అక్క అండి, దండము తమ్ముళ్ళారా అండి, దండము తమ్ముళ్ళారా ఎక్కడబ్బా మీరు వచ్చిందా? ఓ అక్క మా వనవాసం చెప్పాలంటే చాలా దూరం ఉండదు అక్క, అదేమో వనవాసం కూడా చెప్పండి అబ్బా తమ్ముళ్ళారా. అమ్మ బాగా ఉండగా అమ్మ
పక్కన కొయ్య తల కింద గురువు గాలివాడంటే పక్కన కొయ్య తండ్రి ముందర చూస్తే బాయి వెనుక చూస్తే చెరువు బంధు లేదు వడగం లేదు తల్లి లేదు తండ్రి లేదు ఎవరు లేరు అనాథి బతులై నా తానికి వస్తే తమ్ముడా అప్పుడు వాళ్ళని తీసి వాళ్ళకేసి తమ్ముళ్ళ తల్లి టెక్కికేసుకొని కొమ్మని గోట కట్టేది లేండప్ప తమ్ముళ్ళగా తండ్రి అయితే నేనున్నా తల్లి అయితే నేనున్నా ఇంటికి వెళ్ళిపోదాము మిమ్మల్ని సాకుతా సౌరక్షణ చేస్తా పెళ్లి చేస్తా దెబ్బతి నడుస్తా ఏడు తమ్ముళ్ళ నువ్వు అక్క నువ్వు లేవని నువ్వు అంటావు రామని అంటావు నువ్వు నీ తల్లి నీ మాటని నీ ఇంటికి వస్తే మామ ఊకుంటాడా మామ అన్నది ఊగా ఉంటాడు మామ కోపం వచ్చి నిన్ను తిడతాడక్క నిన్ను కొడతాడు వద్దు వద్దక్క నువ్వు వద్దు మా మామ వచ్చి లేయాలు ఇంటికి వదలంటే అప్పుడు మేము వస్తాం లేకపోతే రావు అప్పుడు అనేటాడక అక్క రుకుంబాయమ్మ ఆ పిల్లని వెళ్ళగట్టుకొని కుక్క కచేరికి వచ్చి నమస్తే యా రాజా అని నమస్తే బామ్మ సన్న బాలు కట్టుకొని వచ్చినావు ఏమి సంగతి అని ఏమి సంగతి లేదు తల్లికి తండ్రి ముగ్గురు తమ్ములు వచ్చినారు ఆ ముగ్గురు తమ్ములకి తల్లి లేదు తమ్ములకి తండ్రి లేదు తమ్ముడు బలగం లేదు ఆయి లేదు బాయి లేదు తమ్ముడు వచ్చి బాయి కాడ కూర్చున్నారు మీరు పోయి పిలిస్తే రారంట నువ్వు మామ ఉండవు నువ్వు పోయి పిలిస్తే వస్తారంట నువ్వంటే అయ్యా ప్రాణు నాదా సరే మంచి మాట తల్లిదండ్రులు పోగొట్టుకొని వచ్చిందంటే నా ఎల్లుండ నేను దోలుకొచ్చుకుంటాను రాజ కచేరి విడిచిపెట్టి 2 మందిని దోలుకొని నేను బాధ్యతోటి వేరు సప్పుడతోటి ఎల్లుండ తానికే వెళ్తారా దండం కొడుకు తండ్రి మీ నాయన మీ అమ్మ తాత అవ్వ మీ చెల్లె అందరు మీకు రామదేవు తండ్రి ఎవరు లేరు నాయన అందరూ ఓటుకొని అనాథ పత్తులై వెళ్ళి వచ్చిన మామ సరే వచ్చి మాట అల్లులాగా అనాథ పత్తులై వస్తే మిమ్మల్ని వాడయ్యను మిమ్మల్ని దగ్గర పెట్టుకుంటా నడవండి కొడుకు అంటే పెద్దవాడు సోమరాము అల్లుని చేయబట్టి అప్పుడు మీదికి లేదు అల్లుని చేయబట్టి ముగ్గురు అల్లులు వేసి 3 గుర్రాలు కూర్చొని 5 కుక్కలు పట్టుకొని చక్కగా వచ్చి ఇంటికి తోలుకొచ్చే వారు కుంబాయి బాగా నీ తమ్ముడు వచ్చినారు నీ తమ్ముడు ఎవరు తోలుకో బాగానే ఆ తల్లి ఇంటికి దోలి రాజ కచేరికి రాజలేవా రాజ కథ కరుణం 3 తమ్ములు అక్క ఇంటికి వచ్చి రుకుంబాయి ఇంటికి వచ్చి గుర్రాలు కట్టేసి కుక్కలు కట్టేసి అక్క తాని వచ్చింది ఆ వచ్చిన తమ్ములకి ఉడుకుడికి నీళ్ళు పోసా ఉతికిన బట్టలు ఇచ్చా పప్పు రొట్టె పాలు అన్నం కళ్ళ భోంచేసుకొని అక్క ఇంట్లో సమృద్ధం ఎంత ఇక్కడుండని నమ్మడోడు తండ్రి పొద్దుకు నీ దగ్గర చూసి ఇంకా రాకపోయింది ఈ తమ్ముడు ఆడబడి ఈడబడి అక్క తారీఖు పోయినట్టు గడపడుతుంది పొద్దుకు నీగా రాకపోయి అక్క దినమా 2 దినం 3 దిన పడుతుంది తమ్ముడు రాకపోయింది కదా దొర కొడుకులేవు కానీ కొడుకులు ఉండదు దొంగ కొడుకులు ఉన్నదానికి చెప్పండి చేయండి పోయింది దొంగతనంగా మనం బోధం పాంటని 5 నమ్మడోడు చక్కగా బురసాపట్నంకి వచ్చి బురసాపట్నంకి వచ్చి కచేరి కాడ నిలబడి నమస్కారం అబ్బా బురసాబు నమస్కారం నాయన ఎందుకు వచ్చినాయా నాయకుల్లా ఎందుకు లేదు తండ్రి నీ తాయి అల్లుండ్లు చెప్పండి చెయ్యండి 3 గుర్రాలు తీసుకొని 5 కుక్కలు తీసుకొని వాళ్ళు రాజ కొడుకులు కాదు దొంగ కొడుకులే ఉన్నారు తీసుకొని వచ్చినారా కుక్కలు తీసుకొని కొడుకులు దొర కొడుకులు కాదు దొంగ కొడుకులు ఉందన్నట్టు బుద్ధిందా బుద్ధి లేదా కొడుకుల్లారా మీరు దొంగతనం పోతారు రాట ఒక భార్య దొంగతనం పోయి దేశమైన దొంగతనం చేసుకొని వస్తారు మీరు దొంగ కొడుకులు మా కొడుకులు రా అల్లుండు కొడుకులు ఉండదు మన చెప్పండి చేసి తెచ్చింది కదా నాయన
సరే మంచి మాట తెస్తే నీ గుర్రాలు నువ్వు తీసుకొని పో, నీ కుక్కలు నువ్వు తీసుకొని పో. మంచి మాటలతో నువ్వు ఆవిడ సౌడ మాట్లాడుతూ అంటే ఆ గుర్రాలు కూడా ఇవ్వాలి, కుక్కలు కూడా ఇవ్వాలి. సరే మంచి మాట నాయనని చక్కగా తల్లి తారీఖు వచ్చింది. అమ్మ రుక్కుంబాయండి దండము తల్లి దండము కొడుకులారా ఎందుకు వచ్చింది. మా తమ్ముడు చెప్పండి చెయ్యండి గుర్రాలు తీసుకొని కుక్కలు తీసుకొని వచ్చినారు. మా గుర్రాలు మాకి మా కుక్కలు మాకి తల్లి సరే మంచి మాట కొడుక నీ గుర్రాలు మీరు తీసుకొని పోండి. పెద్ద కొడుకు సోమరావు సుమంది రాజా ఏం తమ్ముడా వాళ్ళ గుర్రాలు కుక్కలంటే ఇవ్వండి వాళ్ళు పోతారంట తీసుకోపోయి అక్క. చిన్నోడు బాగా చూసా పోయి అక్క గుర్రాలు కానీ ఇష్టం అంటే కుక్కలు కానీ ఇష్టం అంటే ఆ గుర్రాలు వెనుక ఆ కుక్కలు వెనుక మగవాళ్ళు వెనుక పోతానే. మాటలు ఆడతావు బెలిరాదురా భూషణం రాదురా వద్దు తమ్ముడా వాళ్ళ కుక్కలు వాళ్ళకి పోయినా తిక్కదానా నీకేం గుర్తుంది. కుక్కలంటే ఏమనుకున్నావు గుర్రాలంటే ఏమనుకున్నావు. ఇంతంత దండులు ఎడ యజ్యం రాని ఆ గుర్రాలు తొక్కుడికి సరిపోదు కుక్క పంటికి సరిపోవు. ఇట్లాంటి కుక్కలు ఉండవు. ఆ కుక్కలు ఎవరివి ఆ గుర్రాలు ఎవరివి నావే ఉండవు. నేను కుక్కలు ఇయ్యను గుర్రాలు ఇయ్యను. మాయం ఒకటి అట్టివిట కదమ్మా తమ్ముడు ఇయ్యలక్క ఇయ్యకుంటే మంచి మాట నీ గుర్రాలు కుక్కల్ని తాను పెట్టుకో వాళ్ళకి లంబురోళ్ళకి అడుగుతా. ఓ నాయన నాయకులు ఈ పక్క 10,000 దండం. ఈ గుర్రాలకి ధర చెప్పండి కుక్కలకి ధర చెప్పండి. ఈ గుర్రాలకి ధర చెప్తే గుర్రాల కుక్కలు నా చిన్న తమ్ముడికి నేను రకం పూసి గుర్రాల కుక్కలు పెడితేనే ఆ గుర్రాల ధర నువ్వు పెట్టవు తల్లి కుక్కల ధర నువ్వు పెట్టవమ్మా. బాబా 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 అంత ఎక్కువైన గుర్రాలు ఉండవా అంత ఎక్కువైన కుక్కలు ఉండవా అవు తల్లి అని చెప్పండి మీరు ధర అని. ఒక్కొక్క గుర్రానికి 90 లక్షలు ఒక్కొక్క కుక్కకి 80 లక్షలు ఇట్లా ధర చెప్తాము. గట్ల కుక్కలు ఉంటాయి గుర్రాలు ఏం పని చేస్తున్నాయి. ఆ గుర్రాలకి ఎసుంటి దండు వచ్చినా కూడా ఆ ఒక్క గుర్రం తొక్కుడికి సరిపోదు. ఎసుంటి దండు వస్తే కూడా గుర్రం పంటికి పల్లి వెళ్ళి కుక్క పంటికి సరిపోదు. ఆ కుక్కలకి ఇట్లా లడాయి చేస్తాయి గుర్రాలకి ఇట్లా లడాయి చేస్తాయి. ఇట్లా ధరలు చెప్పిన కూడా సరే మంచి మాట నీకు చెప్పినట్టు నేను ఇస్తా కొడుకని వాళ్ళ ఎట్లా ధర చెప్పినరు అంత రకం అనేది మాయమ్మ రుక్కం మాయమ్మ ఏంచా రకం ఏంచాక రకం తీసుకొని ఆయమ్మ పాదానికి దండం పెట్టి నా గుర్రాలు నా కుక్కలు నాకు వచ్చేంతని కొడుకు మనసుకి శాంతి చేసుకుని ఆ గుర్రాలు తీసుకుని ఆ కుక్కలు తీసుకుని కొడుకు కట్టేసుకుని తాండకి వెళ్ళిపోయినాక చిన్న కొడుకు పీరోజు రాజా గుర్రాలు కుక్కలకి మేత వేసుకొని ఆ కుక్కలు దాక్కుంటా అక్కడి ఇంటి చేరుకుంటా. అక్కడి ఇంటి చేరుకుంటే మాయమ్మ రుక్కు మాయమ్మ అదే ఇంటి లోపల కొడుకులకి అనేది కొడుకులకి విద్య బుద్ధి సాగు శక్తి ముగ్గురు తమ్ముడికి ఇంటి లోపల నాయన చదువు నేర్పోతున్నది వచ్చి సుందరి విద్య నేర్పా బుద్ధి నేర్పా సాగు నేర్పా శక్తి నేర్పా అంత రీతిలో నేర్పినక్క పెద్దవాడు సోమరావు 24 ఏళ్ల కొడుకు పెట్టాయి. నాయన తాలి బాయమ్మ అంత బాయమ్మ 12 ఏళ్ళ ఆడి పిల్ల ఆయమ్మ కూడా
చేతికి వచ్చా ఆయమ్మ చేతికి వచ్చా తమ్ముడు చేతికి వచ్చా ఇద్దరు తండ్రి ఆయన బాగా వచ్చి ఆయన ఇష్టాలక ఆగొద్దరు దినమందన అక్కడ మొగలు ఇద్దరు ఇంట్లో కూర్చుంటారు ఇది చేసుకొని ఇక్కడ ముగ్గురు తమ్ముడు కూర్చున్నారు ఇక్కడ బిడ్డ కూర్చున్నారు బాగా కంట చూసి ఏమని ఓ రాజా ఏమి శుద్ధి బామ ఏమి శుద్ధి లేదు నీ బిడ్డ అంత బాగా చేతికి వచ్చా మళ్ళీ ఎక్కడిచ్చి పెళ్లి చేసుకోవాలి ఎక్కడ ఇచ్చి పెళ్లి చేయాలి బామ అక్కడొద్దు ఇక్కడొద్దు ఇక్కడ నా తమ్ముడు చేతికి వచ్చిన నీ బిడ్డ చేతికి వచ్చి నీ బిడ్డనిచ్చి నా తమ్ముడు సోమరావు మనం ఇద్దరం కలిసి ధనాధనం అంటే తండ్రి దేవాని దేవతలు మెచ్చంట పెళ్లి మనము చేద్దామా నీ బిడ్డని ఏమంటారా నా తమ్ముడికి వాడికి లెక్కేసినవి నీ తమ్ముడు ఇంటికి వచ్చి చేరుకున్న దానికి నీ తమ్ముడు చేతికి వచ్చిన దానికి వాడికి లెక్కేసిన బామ మంచి మాట ఎక్కడైతే ఇచ్చేదే కదా ఆడి పిల్ల ఇచ్చి మనం పెళ్లి చేస్తాం బామ తల్లి లేదు తండ్రి లేదు బంధువు లేదు బలగం లేదు ఆయి లేదు బాయి లేదు వెనక దుస్తే చెరువు ముందర దుస్తే బాయి ఆ కొడుకులకు అనేది మనం ఇచ్చి పెళ్లి చేస్తే ఇదే పేరు ఉంటుందని గుర్రం సాగు కూర్చొని ఇద్దరినిచ్చి పెళ్లి చేస్తాడే మా